జిల్లా కేంద్రంలోని జ్ఞాన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను పూర్తి చేసిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల డైరెక్టర్ హరిచరణ్ రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సూచించారు. స్కూల్ నిర్వహణ విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారి భవిష్యత్తు విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్రావు మాట్లాడుతూ విద్య అనేది కేవలం పుస్తకాలకి పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి సామాజిక బాధ్యతలకు దారితీసే శక్తిగా నిలవాలని అన్నారు. విద్యార్థులు నైతిక విలువలను అలవర్చుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గౌన్లు ధరించి స్టేజ్ పై తమ సర్టిఫికెట్లను స్వీకరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రులు తమ పిల్లల విజయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆహుతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు హరిచరణ్ రావు, మౌనికారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. The third rank goes to Vanga Shreyas and he scored 195 marks out of 200. Congratulations, Vanga Shreyas. Please come onto the stage to receive your medal. Dear parents, staff and children, good morning. Good morning, everybody. So excited? So welcome all to the exciting event of Graduation Day 2026. I don't want to take much of your time. I'll just finish in 1 minute. See, this program is not about caps and gowns, but this program is a reflection of our child growing over years, learning lot of things. Our children have done a number of things every year. They have learned to stand up even they are falling down. They have learned a number of things. Confidence, academics, to face challenges, everything they have learned. You should really appreciate their progress of the year. Please give a round of applause for the children. They have worked very hard all the year, done everything. And before that, I still remember the first day of the school when parents have dropped child into our school. Few parents were tensed, few parents were excited, few parents were worried, especially pre-primary children, like pre-primary parents. I could see them standing in front of the parents. They were seeing whether my child is crying or settled, how is my child, how he is eating or properly or not. But our teachers, our staff made sure as soon as the child entered the campus, each and every staff, pre-primary, primary, high school, everybody staff made each child comfortable, whether it comes to academics, whether it comes to anything. Our teachers, their passion, their work, their dedication, commitment was మన పాఠశాలకి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విచ్చేసినటువంటి పోషకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మనం జ్ఞాన్ పెట్టిన సందర్భం విజ్ఞానంతో ఉన్న చదువుని విద్యను ఇవ్వడానికి మన చైర్మన్ గారు మహా సంకల్పంతో ముందు తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి ఏదైతే సిబిఎస్ఈ కరికులంతో ఉన్నటువంటి స్కూల్ జగిత్యాల్లో ది బెస్ట్ స్కూల్గా మనది ఉండడం జరిగింది. అలాగే టీచర్ చూసుకుంటే కూడా చాలా మంచి నైపుణ్యాల టీచర్స్ మన దగ్గర ఉండి వాళ్ళను చాలా బ్రహ్మాండమైన రీతిలో తీర్చిదిద్దగలిగిన మన టీచర్స్ ఉపాధ్యాయుల బృందానికి అందరికీ ఉన్నది.
వాళ్ళందరూ కూడా పేరు పేరున మన పాఠశాల పక్షాల అభినందనలు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మంచి గుడ్ అచీవ్మెంట్, ఎంతో పరిజ్ఞానంతో కూడిన విద్యను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక ఇంతటి మా సహకారానికి ఇచ్చినటువంటి మా పోషకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎక్కడ లేని విధంగా జగిత్యాలలో ది బెస్ట్ గ్రౌండ్ ఎక్కడ ఉందంటే మన జ్ఞానంలోనే ఉన్నది. అది మీరు అన్ని వస్తున్నారు, నిజంగా అభినందనీయం. మరి అలాగే అన్ని ప్రొవైడ్ చేసిందని అప్కమింగ్ ఏదైతే ఉందో ఇప్పుడే డైరెక్టర్ అయినటువంటి శ్రీ అర్జునరావు గారు చెప్పారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఇదే క్రమంలో స్విమ్మింగ్ పూల్ అండ్ యాక్టివ్ ప్లే యాక్టివిటీస్ మెథడ్లో కూడా వాక్ యాక్టివిటీస్ జరుగుతుంది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నిజంగా అభినందనీయం. మరి అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని మా అందరికీ వెన్నుంటి నడిపించినటువంటి మా గాడ్ ఫాదర్ చైర్మన్ శ్రీ రంగారావు గారికి పాదాబంధం చేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ.